Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. ఒక పక్కా ఎంటర్టైనర్ అండ్ అలాగే స్లైస్ ఆఫ్ హ్యూమర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఇంకా చెప్పాలంటే ఆల్ న్యాచురల్ పర్ఫార్మర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హే భగవాన్. సో ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా హే భగవాన్ అసలు ఏముంది ఈ మూవీలో అంటే ఒక యూనిక్ పాయింట్ తీసుకొని చక్కగా ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్లోని ఎంత బాగా క్యారీ చేశారంటే నిజంగా సినిమా రిలీజ్ అయితే చూడాలి అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. సో రైట్ నౌ మనతో పాటు టీమ్ ఉన్నారు. సో లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ హే భగవాన్. హలో, ఎలా ఉన్నారు అందరూ? సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ట్రైలర్ రెస్పాన్స్ ఆబ్వియస్లీ చాలా చక్కగా అందరూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, దానికి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్. యాక్చువల్లీ మంచి యూనిక్ పాయింట్ పట్టుకున్నారు. అంటే స్టార్టింగ్లో చూసినప్పుడు నార్మల్గానే చూస్తూ వెళ్తున్నాం, కానీ మాకు కూడా డౌట్ ఏంటి, ఏదో జాబ్ ఉంటుంది, వారసత్వంగా వచ్చే ఒక జాబ్ ఉంటుంది, కానీ ఏంటి ఆ బిజినెస్ అనే క్యూరియాసిటీ మాకు వచ్చేసింది. లైక్ అది తెలుసుకోవాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేసేసారు. సో ఆ పాయింట్ పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కడైనా మీరు ఇన్సిడెంట్స్ చూసారా, లైక్ అది ఎలా వచ్చింది ఆ ఐడియా మీ మైండ్లోకి? పాయింట్ చాలా ఎక్సైటింగ్ పాయింట్ అండి. రేపొద్దున మీకు రివీల్ అయిన తర్వాత తెలుస్తుంది. సో దీన్ని ఆడియన్స్కి ప్రాపర్ వేలో చెప్తే డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకున్నాము. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా రైటింగ్ స్టార్ట్ చేసాం అనమాట. సో సుహాస్ గారు మీరు ఉన్నారంటే డెఫినెట్లీ మేమందరం ఉంటాం థియేటర్లో. సో మేము అలా ఆటోమేటిక్గా అలా గాలి వస్తుంది, సుహాస్ గారు గాలి వచ్చినట్టు మేము కూడా వచ్చేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ మీరు అలాంటి వైబ్ ఇచ్చేసారు ఆల్రెడీ మా అందరికి. సో ఇప్పుడు వరకు కూడా ఎంటర్టైనర్స్ చేయడం కానీ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, బట్ హే భగవాన్ కూడా ఒక ప్రయోగం అని చెప్పొచ్చా? ప్రయోగం అంటే అలానే ఉంటుంది, బట్ చాలా ఓపెన్ అప్ అయ్యి చేశానండి సినిమాలో. చాలా రోజులు అంత కామెడీ చేసి నేను ఓపెన్గా ఎక్స్ప్రెషన్ పెట్టినంత ఇలాంటి సబ్జెక్ట్ వచ్చి కూడా కామెడీ చాలా బాగుంటుందండి. చాలా రోజుల తర్వాత ఓపెన్ అయ్యి చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. ఎస్, డెఫినెట్లీ. అంటే ఆ ఫ్లేవర్ మీరు ఎప్పుడు ఇస్తూ ఉంటారు మాకు. ఓపెన్ అండ్ న్యాచురల్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. బట్ మీకేమైనా కష్టం అనిపించిందా సుహాస్ గారు టైమింగ్ని మ్యాచ్ అవ్వడం కానీ, ఆ కామెడీ టైమింగ్? అలా ఏం లేదండి, వెరీ సపోర్టివ్ కో యాక్టర్. సో ఇద్దరం మంచిగానే ముగ్గురం మంచిగానే బ్యాలెన్స్ చేసాం అనుకుంటున్నాను. తను అనుకుంటుంది, అది నిజమే కదా? లేదు, నిజంగానే చేసాం, బాగా చేసాం. మీరు ఎలా చెప్పండి, మీరు చెప్పాలి. పేరు పెట్టగలమండి అంటే మరి పేరు కూడా పెట్టలేదండి? ఆ పేరు కదండి, అది చాలా పెద్ద యాక్టర్. అసలుకి ప్రతి సీన్ లో చింపేశారు, అసలుకి చాలా బాగా చేశారు. కొంత టెన్షన్ మాకు టెన్షన్ ఉంది కొంచెం సీనియర్స్ తోనే, కానీ ఎక్కడా కూడా మమ్మల్ని ఆ చిన్న ఆర్టిస్ట్ లోనే చూడకుండా చాలా కంఫర్టబుల్ జోన్ చూసుకున్నారు. ఎంత పాజిటివ్ గా తీసుకుంటారండి. అర్థమైంది, మాకు ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చినట్టు అర్థమైంది. సో మొత్తం సెట్ లో ఇలాగే మిమ్మల్ని ఆట పట్టిస్తారా? మీరు కూడా రివర్స్ లో వేయాలి కదా? అప్పుడప్పుడు అలా గ్యాప్ ఇస్తారు, కానీ అవును, మ్యాక్స్ వీళ్ళిద్దరే అండి, వీళ్ళిద్దరే. బట్ అంటే ఏంటి, చిన్నపిల్లలు అని చెప్పి అలా ఆడుకుంటున్నారా? ఏం లేదండి, దానికి వెనక ఎవరు లేరు అనుకుంటున్నారా? ముందు నుంచే ఫ్రెండ్ కదండి తను. సో ఇప్పుడు అట్లా ఎప్పుడైనా ర్యాక్ చేయకపోయినా తనకే బోర్ కొట్టింది. అవును, ఎప్పుడైనా సైలెంట్ గా తీసుకోలేను, తీసుకోలేను, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పొరపాటున ఏదో ఇప్పుడు సీన్ ఏదో ఉంది, దీన్ని ఎలా చేద్దామని మనోడు ఆలోచిస్తా ఉన్నాడు అనుకోండి, కంగారు పడిపోద్ది. ఏమైంది, నేనేమన్నా అన్నానా ఏంటి, అసలు సైలెంట్ గా ఎందుకున్నావని. మనోడు ఏంటి, ఒక 5 నిమిషాలు గమ్ముకుండా అనేది ఆలోచిస్తా ఉంటే టెన్షన్ పడిపోద్ది. వీళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు. అంటే ఆ బాండింగ్ అలా ఉంది, అలా ఫ్రెండ్షిప్ అలా ఉంది కాబట్టి ఐ థింక్ ఫన్. అంటే అంటే మళ్ళీ వర్క్ చేయడం కలిసి ఎలా అనిపించింది? గ్యాప్ తర్వాత వెరీ హ్యాపీ, ఓల్డ్ ఫ్రెండ్ ని కలిసిన ఫీలింగ్ వచ్చింది? మరీ అంత ఓల్డ్ ఏం కాదండి, జస్ట్ 1 year తర్వాతే వచ్చాము. అంటే గ్యాప్ వచ్చింది కదా, పాత ఫ్రెండ్ ని కలిసిన ఫీలింగ్ అయితే డెఫినెట్లీ హ్యాపీ. 2 years అంటే 1 year గ్యాప్ అట్లా అంటున్నాను. డెఫినెట్లీ హ్యాపీ అండి, బికాజ్
మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది. అండ్ ఈసారి ఫన్తో వస్తుంది, ఆ ఫ్రెష్నెస్తో వస్తుంది, ఆ లైవ్లీ నేచర్తో వస్తున్నాము. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చుతాం. అంటే చేంజెస్ ఏమైనా నోటీస్ చేస్తారా వర్క్ చేసేటప్పుడు సుహాస్ గారితో? అప్పుడు ఇప్పుడు ఏమైనా మార్పులు? హీస్ ద సేమ్ అండి. హీఈస్ ద సేమ్ పర్సన్, రైట్? అదే క్వశ్చన్ ఇక్కడ ఆ కూడా క్వశ్చన్ అడగాలి మనల్ని కదా అడగాలి అంటున్నారు. అవును కదా, మీరు చెప్పండి, మీరేమైనా మార్పులు ఇప్పుడు చూసారా? నిజం చాలా చెప్పండి. పెద్ద యాక్టర్ ఇప్పుడు అయిపోయారు నిజం కదా ఈ మధ్య. చెప్పండి ప్లీజ్. కొంచెం కొంచెం సన్నబడ్డారా? లిటిల్ ఆర్ట్స్ తర్వాత సెట్లో ఎలా ఉన్నింది ఏంటి అని అడిగారేమో అని చెప్పబోతున్నాము. చెప్పండి ప్లీజ్. కొంచెం రెస్పెక్ట్ పెరిగిందండి సెట్లో. డైరెక్టర్ కూడా ఫస్ట్ హీరోయిన్కే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. అదే మీరు ఆడుకోండి, ఆయన నేను అన్నట్టు ఉంది ఇప్పుడు. షార్ట్ రెడీ అని చెప్పి ఫస్ట్ మమ్మల్ని పిలిచేవాళ్ళు. మరి ఓకే సుదర్శన్ గారు, మీరు ఎప్పుడు ఆ నెల్లూరు డైలెక్ట్ కానీ ఆ స్లాంగ్ చక్కగా క్యారీ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఐడెంటిటీ కూడా అదే. సో ఇక్కడ కూడా మొత్తం ఆ ఫ్లేవరే యాడ్ చేసినట్టున్నారు, అంతేనా? మిక్స్ అయిపోయి ఉంటుంది. ప్రాపర్ నెల్లూరు స్లాంగ్ తెలిసేలాగా అలా కాకుండా రెగ్యులర్గా ఎలా అయితే మాట్లాడుతున్నానో ఆ ఫ్లోలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఫ్లోనే సినిమాలో ఉంటుంది, లైక్ దిస్ ఈజ్ యువర్ న్యాచురల్ ఫ్లో అంటారా? నాకు ఒక డౌట్ అనమాట. న్యాచురల్ ఫ్లో ఇంతే. సో ఎంత లక్కీ పర్సన్ అండి, అసలు మీకు స్పెషల్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాతో పాటు నెల్లూరులో చాలా మంది ఉన్నారు, అందరికి అదే ఫ్లో. ఆ ఫ్లో కాదండి, ఈ ఫ్లోలో మీరు మీ ప్యాషన్ అంటున్నారేమో. ఇది మీరు ఒక ప్యాషన్ గా ఎంచుకొని సినిమాలోకి వచ్చి అదే క్యారెక్టర్ ని అక్కడ ప్రెజెంట్ చేయడం, లైక్ దీనికి మీరు ఎక్కువ హార్డ్ వర్క్ అని నేను చెప్పను, కానీ స్పెషల్గా నటించాలి అనే ఫీలింగ్ అయితే లేదు. బికాస్ దట్ కమ్స్ న్యాచురలీ ఇన్బిల్ట్. అదొకటి ఉంటుంది, పక్కన యాక్ట్ చేసే వాళ్ళ కంఫర్ట్ జోన్ ఒకటి ఉంటుంది. ట్రూ. సో ఎంత కంఫర్ట్ జోన్ మీకు ప్రొవైడ్ చేశారు? నాకు హే భగవాన్ షూటింగ్లో సీరియస్గా చెప్పాలంటే నాకు చిన్న ప్రాబ్లం కూడా లేదు, అందరు ఫ్రెండ్సే. అంటే నాకు శివాని ఈ సినిమాతో పరిచయం అయినా సరే, సుహాస్ క్లోజ్ ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ లాగే. ఇంకా నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే టక్కన మనోడు చూసినప్పుడు కూడా ఫ్లోలో మన ఫ్రెండే కదా అన్నట్టు చూస్తాడు, సింక్ అయిపోయి ఉంటాం కదా. అలాగా నాకు శివాని కలవడానికి గట్టిగా ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు. మన గోపి బ్రో కూడా సుహాస్ చేసిన సినిమాలకి ఆల్మోస్ట్ కోడైరెక్టర్ గానో అసోసియేట్ గానో ఎప్పటి నుంచో ర్యాప్ ఉంది వీళ్ళకి. కాబట్టి నాకు ఎవరి దగ్గర పెద్ద ఎక్కువ గ్యాప్ లేదు. మరి ఒక 20 minutes 30 minutesలో కలిసిపోయాం అందరం. కానీ గోపి గారు, అసలు మీ కాంటెంట్కి అందరూ ఇలా న్యాచురల్ పర్ఫార్మర్స్ని ఎలా పిక్ చేసుకున్నారనేది నాకు, అంటే న్యాచురల్ కామెడీ టైమింగ్స్ ఇచ్చే పర్ఫార్మర్స్ కరెక్ట్గా చెప్పాలంటే. ఇలాంటి కాస్టింగ్ తీసుకోవడం, అందరూ మా ప్రాజెక్ట్కి రావడం, ఎస్పెషల్లీ ఫస్ట్ సుహాస్ ఈ ప్రాజెక్ట్ అన్న నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి అన్న ఇలా సినిమా చేద్దామని. ఇంకా అక్కడి నుంచి కొన్ని క్యాస్టింగ్లో కూడా ఇప్పుడు సుదర్శన్ది కూడా సుహాసే రిఫర్ చేశాడు, సుదర్శన్ బ్రో కామెడీ టైమింగ్ అదిరిపోద్ది, మనం దీనికి వర్కౌట్ అయ్యిద్ది అని. సో అలాగా అందరు క్యాస్టింగ్స్, ఎస్పెషల్లీ నరేష్ సార్ గురించే మేము ఇనీషియల్లీ కొంచెం టెన్షన్ పడ్డాం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఈ ఆయన మాత్రమే చేయగలిగే క్యారెక్టర్. సో లక్కీలీ ఆయనకి నరేష్ని ఇవ్వటం, ఇమీడియట్గా సార్ మాకు డేట్స్ అలాట్ చేశారు, వేరే ప్రాజెక్ట్స్ నుంచి ఉన్నా సరే కథ నచ్చి చేశారు. అలాగే వెన్నెల కిషోర్ అన్న కూడా అసలు ఫుల్ బిజీగా ఉన్నారు, ఆ క్యారెక్టర్ నచ్చి లేదు దీంట్లో నేను చేస్తాను ఖచ్చితంగా. అంటే మీరు స్టోరీ ఫస్టా లేదా కాస్టింగ్ ఫస్టా, ఏదనుకున్నారు ఫస్ట్? అంటే ఫస్ట్ సుహాస్ నాకు ఇలాగన్నా ఒక సినిమా చేద్దాము, మంచి సినిమా చేద్దామని ఫస్ట్ సుహాస్ అప్పటికి మా లైన్ ఉండింది. సో ఇంకా అక్కడి నుంచి దాన్ని రాసుకునే ప్రాసెస్లో కాస్టింగ్ కూడా పిక్ చేసుకుంటా వెళ్ళాం అనమాట. అండ్ అలా అందరూ సెట్ అయిపోయారు. సో ఇప్పుడు మీరు అందరూ ఒక సెట్లో సీన్ చేసేటప్పుడు ఎట్లా ఉండే ఆ ఎన్విరాన్మెంట్ నాకు తెలుసుకోవాలని, బికాజ్ అందరూ ఒక రకంగా చెప్పాలంటే లైక్ మైండెడ్ పర్సన్స్ అని చెప్పొచ్చా? మేము ముగ్గురు, ఎస్పెషల్గా మేము ముగ్గురు అయితే, నేను శివాని సుదర్శన్ అయితే కలిసే టిఫిన్లు లంచ్లు షార్ట్ గ్యాప్ ఒక దగ్గరే కూర్చుని నవ్వుతానే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒకే క్యారవాన్లో ఉంటాం ఆల్మోస్ట్. ఓకే. అంటే ఇంకా షార్ట్ గ్యాప్లో మళ్ళీ ఎవరు పట్టుకోవాలి వెళ్ళి వాళ్ళ క్యారవాన్లో కాకుండా కంప్లీట్గా ముగ్గురు ఒకే క్యారవాన్లో కూర్చొని మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటా
ఓకే. ఏదన్నా ఒక సీన్ లైక్ మీ కాంబినేషన్లో, మీ ముగ్గురు కాంబినేషన్లో ఇట్ టుక్ మల్టిపుల్ టేక్స్, అలా కామెడీ ఫన్ ఎక్కువ జనరేట్ అయిపోయి అలాంటి సీన్ ఏమన్నా ఉందా? ఎక్కువ నవ్వుకొని టేక్లు అనేటివి ఉన్నాయి. ఓకే. అంటే మేము చేసేటప్పుడు ఏదైనా పొరపాటున 1-2 డైలాగులు యాడ్ అవుతుంటాయి కదా ఫ్లోలో, అదేదైనా వచ్చినప్పుడు టక్కనే ముగ్గురు ఎవరో ఒకరు నవ్వేసుకోవడం, అలా దానివల్ల టేక్లు అయినాయి తప్ప. అదే ఓకే. అంటే ఫ్రెండ్స్ మధ్య బాగుంటుంది ఆ ఫీలింగ్, చాలా చక్కగా అనిపిస్తుందేమో, మొత్తం ఫెస్టివ్ వైబ్. సుదర్శన్ అండ్ శివాని, నాకు శివాని టైమింగ్ కానీ మనోజ్ టైమింగ్ కానీ దట్టు అది కాకుండా వీళ్ళు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, అందుకు ఇంకా ఈజీగా చాలా బాగా చేసుకున్నాం హ్యాపీగా. ఎస్. గోపి గారు మీరు చెప్పాలి, లైక్ ఇప్పుడు ఇలా లైక్ మైండెడ్ పర్సన్స్ అందరూ వీళ్ళందరూ కూడా న్యాచురల్గా, అంటే దీంట్లో మీ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండేనా, లేకపోతే ఆ వర్క్లో ఎట్లా ఉండే సెట్? అంటే అదే వీళ్ళ ఫ్లో ఎట్లా అవుతుంది. అంటే వీళ్ళ ఫ్లోని ఆపాల్సి వచ్చేది. ఇప్పుడు మేము ముగ్గురు నవ్వుతున్నాం కదా, ఆ ఫ్లోని ఆపాల్సి వచ్చేది, వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. ఇది నేను, అది సుహాసు, అది శివాని, ఇది డైరెక్టర్. అప్పుడప్పుడు ఏదైనా ఇంప్రవేషన్ లో కానీ ఏదైనా చేసి ఇది చూసుకుంటా ఉంటాడు అనమాట. మనకి లెంత్ పెరిగిపోతా ఉంటుంది. ఓకే. వీళ్ళు అసలు ఆపలేము వీళ్ళని, వీళ్ళు కలిసారంటే. సో ఎప్పుడు కలిసే ఉండి కలిసి డిస్కషన్ చేసి, అంటే వీళ్ళని పిలవాలంటే ఒకరిని పిలిస్తే చాలు, మిగతా ఇద్దరు కూడా వచ్చేస్తారు. సో చాలా ఫన్ ఉండేది. సో అంటే ఇలా పిక్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతుందా వర్క్, అంటే ఎట్లా ఉంటుంది అది? అంటే ఆబ్వియస్గా ఈజీగానే ఉంటుంది. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ వాళ్ళు అంత లీనమైపోయి వాళ్ళు తీసుకుని పర్ఫార్మెన్స్ చేస్తే అది 100% మనకి ఎలా కావాలో అలాంటి రిజల్ట్ వస్తుంది అనమాట. డెఫినెట్లీ. యా. సో చాలా ఈజీ ప్రాసెస్ ఉండింది సెట్స్లో. అంటే ఏదో వర్క్ చేస్తున్నాము అనే ఇది కాకుండా ఎంతసేపు సీన్ ఎంజాయ్ చేస్తున్నాం అనే మోడ్ ఉండేది అనమాట. యా. ఇప్పుడు సినిమా చూసినంత టైం, మొత్తం చూసే టైంలో ఆడియన్స్ ఎక్కడ, అంటే ఇంటర్వెల్ టైం తర్వాతనా, లేకపోతే ఏ ఒక్క సీన్కి చాలా హైగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్కడ, ఏ సీన్? సీన్ 1 నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు సీన్ 1 నుంచే మీకు హై ఉంటుంది. ఎస్. మీరు ఇప్పుడు సిచ్యువేషనల్ కామెడీ కదండి, ఇది నచ్చింది అది నచ్చింది అని చెప్పలేం మనం పర్టికులర్గా. అన్ని ఒక ఫ్లోలో వెళ్తాయి అన్ని, దేర్ ఆల్ జాయిన్ టుగెదర్. సో ఆ ఫ్లోలో నచ్చేస్తుంది మీకు. సీన్ 1 నుంచి మీకు కథ ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్విస్ట్లు ఎలా ఉంటాయో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. అలా మంచి మంచి కామెడీ సీన్లు చాలా ఉన్నాయి. ఎస్. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసుకున్నట్లయితే కామెడీ జోన్రా కావచ్చు, లైక్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చూస్తున్నాము, అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఓకే నార్మల్గా వెళ్తున్నాయి ఆడియన్స్లో. బట్ ఇది ఆడియన్స్కి ఎటువంటి ఎమోషన్ని గట్టిగా ఇస్తుంది అంటే ఏం చెప్తారు? హే భగవాన్ అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఏ ఫీల్తో బయటకు వెళ్తాం, ఆ ఫీల్ ఒకటి క్యారీ చేస్తాం మేము. సినిమాది 1 hour అయితే ఉండిపోతుందండి అలా మైండ్లో, ఏ సినిమా చూసినా, అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్. సో ఇది ఏ ఫీల్ క్యారీ చేయనిస్తుంది ఆడియన్స్? చాలాసేపు మాట్లాడుకుంటారండి, వెంటనే అయితే బ్రెయిన్లో నుంచి వెళ్ళదు. ఓకే. చాలాసేపు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చూడండి ఇంకొకరు చెప్తారు అని అనుకుంటున్నాను. ఫాదర్ అండ్ సన్ కూడా అవును, రిలేషన్ అదే కదా. ఫాదర్కి పిల్లలకి ఉన్న బాండింగ్ చాలా బాగా కనెక్ట్ అవుద్ది లాస్ట్లో. ఇది చాలా డైలాగులకి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఓ మంచి ఎమోషన్ కూడా ఉంది అయితే. ఫాదర్ అండ్ సన్ అనగానే ఒక మంచి ఎమోషనే, అసలు మనం అందరం కనెక్ట్ అయిపోతాం. మదర్ ఎమోషన్ కావచ్చు, ఫాదర్ ఎమోషన్ కావచ్చు. సో టెల్ మీ అబౌట్ వన్ థింగ్, లైక్ మా అందరికీ తెలియని విషయం గోపి గారి గురించి మీరు అబ్జర్వ్ చేసింది వైల్ డ్యూరింగ్ ద షూట్. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పండి ప్లీజ్, మాకు తెలుసుకోవాలని. చెప్తే వినలేము, పారిపోతాం అంటున్నారా, ఏమంటున్నారు? చెప్పచ్చు లేదు. భయంకరమైన హింట్ ఇచ్చాడు. చెప్పండి. ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల, బికాజ్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ సైడ్ కాబట్టి, ఆ అనుభవం ద్వారా ఆయనకు తెలుసు ఎంత రాసుకున్నానో అంత, ఎంత తీసారో అంతే బెటర్. ఎక్స్ట్రా కొన్ని జస్ట్ ఇలా ఊరికే పెట్టుకుంటాం కదా బ్యాకప్, అలా ఏం చేయలేదు. హీ వాజ్ వెరీ క్లియర్ అనమాట, నాకు ఎంత కావాలి అంతే తీశారు. అండ్ అది క్రిస్ప్గా తీశారు. నో ఎక్స్ట్రా డ్రామా. అవసరం ఉన్నంత
క్లారిటీతో తీశారు కాబట్టి అది బాగా వచ్చింది. అందుకే ఎడిట్ కానివ్వండి, ఆల్ ఆఫ్ దట్ హీ హ్యాడ్ దట్ క్లారిటీ, వాజ్ వెరీ క్లియర్. ఓకే, అదే ఒక మంచి విషయం చెప్పొచ్చు. మంచి విషయం అడిగారు మంచి మీరు, విషయం. ఎవరికి తెలియని విషయం అన్నారు. ఎవరికి తెలియదు మంచి విషయం కూడా కావచ్చు కదా, ఎవరికి చెడ్డ తెలియదు విషయాలే అంటే ఏదో ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన డెబ్యూ డైరెక్టర్ కదండి, ఆయన గురించి ఒక మంచి విషయం చెప్పాలనిపించింది నాకు, అంతే కదా. సీక్రెట్ అనుకోని నీ విషయాలన్నీ చెప్పేద్దాం. సరే ఏదో ఒకటి సరదాగా ఒకటి చెప్పండి మరి, ఏదో చెప్పేద్దాం అనుకో. అదే తను చెప్పినట్టు నేను మన ఈవెంట్లో కూడా చెప్పాను, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్, షార్ప్గా మీరు ఎంతైతే చూస్తున్నారో అంతే తీసాడు. చాలా అంటే చాలా గ్రిప్ ఉన్న డైరెక్టర్ మేకింగ్ మీద. స్ట్రాంగ్ ఇది ఉన్నది. కానీ మీకు ఎప్పుడు అంటే వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన కూడా రాలేదా? బికాజ్ కొన్నిసార్లు చూసాక అబ్బా ఇది చాలా బాగుంది, దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చేమో, లేదా కొత్త ఐడియాస్ రావచ్చేమో, ఇన్పుట్స్ అట్లా ప్రాసెస్లో జరుగుతాయండి. కొన్ని అబ్బాయి ఇది మనం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది, కొన్ని మనం లేదు మనం అనుకున్నది ఇది వర్కౌట్ అవ్వాలి కాలేదు అనేది. సో వీళ్ళు కూడా అంటే ఆ క్యారెక్టర్స్లో ఉండడం వల్ల వీళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉండిందనమాట. సో ప్రతి సీన్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట. సో అందుకనే అంత ఈజీగా అయిపోయింది మాకు వర్క్ కూడా. ఎస్. సో ఇప్పటి వరకు అంటే సుహాస్ గారు గురించి చెప్పాలంటే వెరీ న్యాచురల్, ఆబ్వియస్లీ మాకు అర్థమైంది, వెరీ న్యాచురల్, డౌన్ టు ఎర్త్ అనేది మాకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది. కానీ మాకు తెలియని ఒక 2 విషయాలు మీరు చెప్తే సుహాస్ గారి గురించి, మీరు సుదర్శన్ గారు అండ్ యూ హ్యావ్ టు సే శివాని, మీరు అబ్జర్వ్ చేసిన సినిమాలో సుహాస్ హీరో, ఆఫ్ స్క్రీన్ మిగతా వాళ్ళందరినీ హీరోలాగా చూస్తాడు. అంటే ఎక్కడ హీరో అదేం లేదు, సెట్లో అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఇస్తాడు. అంటే అందరినీ చూసుకునే విధానం, అంటే ఫ్రెండ్స్ అని మేమని కాదు, మిగతా ఆర్టిస్టులు కానీ పెద్ద ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు నరేష్ గారు కానీ కిషోర్ గారు కానీ ఎవరు వచ్చినా సరే అందరికీ మనోడే వెళ్ళి పలకరి, అంటే స్టార్టింగ్ డేస్ ఉంటాయి కదా, ఫస్ట్ వర్కింగ్ డేస్ అందరూ వెళ్ళి పలకరించుకొని రావడం, అవన్నీ చూసుకోవడం విధానం అయితే సెట్లో అందరినీ చాలా బాగా చూసుకుంటాడు. నరేష్ గారి మేనేజర్ గారు కూడా సుహాసే వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాడు. సో అందరిని సెట్లో అందరిని ఈక్వల్గా చూస్తాడు అనమాట. నైస్. మీరేం చెప్తారు? నాకు 2 years అందరూ ఓవర్ హైప్ ఇస్తున్నారు. నేను చెప్పింది టచ్ చేయదు. వీళ్ళు న్యాచురల్ గా లేదు, చెప్తారేమో. ఎక్కడో డౌన్ టు ఎర్త్. అది నేను చెప్పేసిన. నేను చెప్పేది ఏది టచ్ చేయకుండా. లేదు షూర్ నువ్వు అంటే నార్మల్గా ఏమవుతుందంటే సినిమా అయిపోయాక డిస్కనెక్ట్ అయిపోతాం చాలా మటుకు. ఆబ్వియస్లీ ఐ థింక్ స్టేయింగ్ ఇన్ టచ్. ప్లీజ్ ఎందుకో మా ఫ్లోని ఆపుతున్నారు ఇట్లాగా. అంటే నేను ఐల్ బి వెరీ ఆనెస్ట్ అండి, ఈ ఫీల్డ్ లో చాలా బిజీ ఉంటారు యాక్టర్స్, మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉంటారు. సుహాస్ ఇక్కడ చేస్తున్నారు, చెన్నైలో చేస్తున్నారు, తమిళ సినిమాలో చేస్తున్నారు, బట్ ఆ కనెక్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. అది చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఆఫ్టర్ షూట్ మీరు వేరే వర్క్స్ లో మీ లైఫ్ లో బిజీగా ఉన్నా కూడా హీల్ బి కీప్ ఇన్ టచ్. ఇప్పుడు మా అంబాజీపేట అందరు యాక్టర్లతో మా గ్రూప్స్ ఉంటాయి కదా, అంబాజీపేట ఫిల్మ్ గ్రూప్, యాక్టర్స్ గ్రూప్ అని, సో అందరు బర్త్డే విషెస్ కానివ్వండి ఆర్ ఏదైనా ఫ్యామిలీ అకేషన్ ఉంటే ఐ విల్ బి వెరీ బిజీగా ఉంటూ కూడా అదే అంటున్నాను. అంటే మా మదర్కి ఫేవరెట్ అసలు సుహాస్ అంటే. అసలు కాల్ చేసి నాన్న చాలా బాగా చేసావు నాన్న, ఇది నాన్న అది నాన్న అని వాళ్ళు ముచ్చట్లు పెట్టేసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను హీరోని, నాకు ఈగో ఉంది అలా అస్సలు లేదు. ఈజ్ వెరీ సెల్ఫ్లెస్, వెరీ గివింగ్. అండ్ ఇప్పుడు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, నువ్వు కనిపించొద్దు అని ఏం లేదు. వీళ్ళు కమెంట్సే నువ్వు ఇది ఇంకా బెటర్ చేయొచ్చు అది చెప్పే అది కూడా ఉండాలండి. వీళ్ళు కమెంట్సే నువ్వు ఇది చేయొచ్చు కదా, ఇది ఐ థింక్ యూర్ గుడ్ ఎట్ దిస్, ఇది చేసి చూడు ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అని. ఆ కంఫర్ట్ ఉంటే మన కో యాక్టర్స్ దగ్గర మనం కూడా మంచిగా పర్ఫామ్ చేస్తాం. సో నాకు పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఒక నైస్, చాలా మంచి విషయాలు చెప్పారు యాక్చువల్లీ. చాలా బాగుంది వినడానికి. అంటే మేము వింటేనే మాకు అర్థమవుతుంది ఇంకా, అంటే బికాజ్ ఎక్స్పీరియన్స్ మీరు అయ్యారు, సెట్లో మీరు వర్క్ చేశారు కాబట్టి మీ మాటల్లో తెలిస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ చిన్న ఫ్యూ క్వశ్చన్స్. సో 1 role you rejected and regretted later. ఏది లేదా? ఓ వావ్. ఓకే, ఇంటెన్స్ కామెడీ ఆర్ కామెడీ ఆర్ ఇంటెన్స్ డ్రామా ఏది సెలెక్ట్ చేస్తారు? కామెడీ ఆర్ ఇంటెన్స్ డ్రామా? ప్రస్తుతానికైతే కామెడీయే, ఇంటెన్స్ డ్రామా కూడా. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చాలా సినిమాలు చేయొచ్చు. ఎవరైనా ఇంటెన్స్ డ్రామా ఉంది వాళ్ళ ఇంటర్వ్యూలో చేయను అన్నాడు, ఎందుకు లేచినట్టు కామెడీ విత్ ఇంటెన్స్ డ్రామా అంటాడేమో. చాలా సినిమాలు చేయొచ్చు కాబట్టి ఆ జోనర్ ఈ జోనర్
ఒకటి ఏదైనా డిఫికల్ట్ చెప్పుంటే వద్దని చెప్పుండేవాడిని. ఓకే. రెండు. సో వన్ హ్యాబిట్ దానివల్ల మిమ్మల్ని అందరూ టీజ్ చేసేవాళ్ళు సెట్లో, ఏంటి ఆ హ్యాబిట్? నా ఫుడ్ హ్యాబిట్ అండి. ఎందుకు, ఏమైంది మీ ఫుడ్ అంటే హ్యాబిట్? నేను టైం టు టైం తినకపోతే కొంచెం క్రాంకీ అవుతాను. సో అమ్మో ఇది పెట్టేసేయాలి ఫాస్ట్గా, లేకపోతే షీల్ బికమ్ క్రాంకీ అని అలా ఏడిపిస్తూ ఉంటాను అంతే. ఓ ఓకే. సో వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ కామెడీ స్టైల్ అండి మీది, మూవీస్ విషయానికి వస్తే. కామెడీ స్టైల్ అంటే నాకు అది హ్యూమర్ ఇష్టం అండి. కామెడీ అంటే కూడా సిచ్యువేషన్ కామెడీ అనేది నేను బాగా లైక్ చేస్తాను. సో ఓకే. దానికి కూడా చాలా ప్రెప్ ఉంటుందేమో కదా, Yeah, లైక్ అంటే ఏంటి ఆ ప్రెప్ ఒకసారి తెలుసుకోవచ్చా? అంటే ప్రెప్ అంటే మనం బేసికల్గా కామెడీ అనేది రాసి చేసేది కాదు. ఇప్పుడు ఇన్ జనరల్ మాట్లాడుతున్నప్పుడు చిన్న హ్యూమర్ ఉంటుంది కదా, సో అది నేను లైక్ చేస్తాను అనమాట. సో కామెడీ లాగా చేసి ఏదో క్యారెక్టర్లు వచ్చి ఏదో చేయటం అది బేసికల్గా నా కప్ ఆఫ్ టీ కాదని అనుకుంటాను నేను. ఓకే. సో హే భగవాన్కి వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఎంత ప్లస్ అవ్వబోతుంది? అసలు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్. చేసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి, ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు అని చెప్తే, అయ్యా బ్రో అదేంటి అసలు మామూలుగా రాలేదని చెప్పారు. అసలు బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారండి. ఎంత హ్యాపీ అంటే కొంచెం టైర్డ్గా ఉన్న ఏమన్నా అందరం ఆయన సాంగ్ బీజిఎంలు అవి పెట్టి హై వచ్చేస్తుంది. ఓకే. అంటే అసలు నేల మీద ఎటో ఒకటి తిరుగుతూ వింటూ ఒక దగ్గర కూర్చోలేని మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. వండర్ఫుల్. సో వన్ వర్డ్ అబౌట్ హే భగవాన్, కొంచెం డిఫరెంట్ స్టైల్లో, మీ స్టైల్లో ఒక్కొక్కరు చెప్పండి. ఏం చెప్తారు మా ఆడియన్స్కి? ఫ్రమ్ యూ సుదర్శన్ గారు. డిఫరెంట్ స్టైల్ అంటే మీ స్టైల్లో చెప్పండి, మీ స్టైల్లో మా అందరికీ ఇష్టమే. యా. అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, కానీ కంటెంట్లోనే ఉంది. కంటెంట్ దాటి బయటికి పోలేదు. ఆ కంటెంట్లోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ విత్ ఎమోషన్. అదే సూపర్ ఎమోషన్ అనమాట. పేరెంట్స్కి పిల్లలకి ఉన్న బాండింగ్ అన్ని రకాలుగా తెలుస్తుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు. నేను ఇప్పుడు చెప్పేసిన తర్వాత మిగతా ముగ్గురు ఏం చెప్పలేరు మళ్ళీ. చెప్పలేను అది. ఆయన అందుకే అంత సాగదీ అన్ని ఇప్పుడు దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇదే, మీరు ఒక కళ ఏమైనా అడగాలనుకుంటే ఇది కాకుండా ఇంకేమైనా అడగాలి. దీన్ని టచ్ చేయకుండా చెప్పండి. టచ్ చేయకుండా అంట చెప్పండి. ఇది ట్విస్టులు ఉంటాయి, మంచి మంచి ట్విస్టులు ఉంటాయండి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో ఇంకోటి ఏం తెలుసా, ఏది వేస్ట్ క్యారెక్టర్ లేదు. ఉన్న చిన్న క్యారెక్టర్ కూడా, అంటే సరే ఒక్కరోజు క్యారెక్టర్ కూడా నేను ఇంపార్టెంట్ కూడా క్యారెక్టర్. చేంజ్ చేస్తా. మరి మీరేనా? నేను కూడా చేంజ్ చేస్తా. ఇప్పుడు సుహాస్ గారు ఏం చెప్పబోతున్నారు అది మీరు చెప్పండి, గెస్ట్ చేసి. ఆయన ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకున్నారు? సినిమా గురించి చెప్పంటే చెప్తాను, లోపల ఉండేది నేను ఎలా లోడ్. సినిమా గురించే ఆయన ప్రిప్ అయి ఉంటాడు కదా. ఇప్పుడు సినిమా గురించి నేను ఇది చెప్పాలని ఆయన ఏం నేను చెప్పాలనుకుంటాడు? చెప్పేశాను కదా. అదే ఏంది అది? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? సుహాస్ గారు మీరే చెప్పాలి. ఆయన కరెక్ట్ గా చెప్పారా లేదా? మీరేమనుకున్నారో చెప్పావు ఇంత చెప్పిన తర్వాత చెప్పావంటే నేను మళ్ళీ సారీ. ఓకే. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్, మంచి ఎమోషన్. ఇది విన్నా. ఇది ఇన్నం కాదు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పమంటున్నారా? మీరేం నేను చెప్పింది కరెక్టా చెప్పాలనుకున్నారో కాదని అడుగుతా. అది కరెక్టే. గెస్ట్ చేసి తను చెప్పమన్నా. నేనేం చెప్తాను కదా, నువ్వేం చెప్తావు నేను ముందుగానే గెస్ట్ చేసి చెప్పాలంటే. నేనేం చెప్తే బాగుంటుందని చెప్తా కదా. ప్లీజ్ చెప్పండి. సినిమా చాలా బాగుంటుందండి అంటారు. అంతేనా? అంతే. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ అయితే నేను చూడలేదండి. సో డెఫినెట్లీ చూడలేదు. యా, అందుకని అంటే బాయ్ అండి. కానీ ఖచ్చితంగా చూసారా చిన్న అమ్మాయి ఎంత షార్ప్ ఏమో చూడండి. 1 minute లో అసలు ఇది చెప్పింది కాకుండా ఏదో ఒకటి చెప్పాలి. లేదండి, అంటే ఇట్స్ డెఫినెట్లీ ఆ స్టోరీ కానివ్వండి ఆర్ కాన్సెప్ట్ కానివ్వండి. ఇప్పుడు మీరు ఆడియన్స్ కూడా టీజర్ ట్రైలర్ చూసినాక ఈ బిజినెస్ ఏంటి అనే క్యూరియాసిటీ ఉంది కదా. యా, సో దట్ ఈస్ అవర్ పాయింట్. అంటే అదే మా ప్లాట్ బేసికలీ. సో అంత ఎంగేజింగ్గా ఆ స్టోరీ మొత్తం కాన్సెప్ట్ కూడా, ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుంది. యా, ఉంటుంది. అండ్ యుల్ హ్యావ్ క్రేజీ ఫన్ అండ్ ఒక సాటిస్ఫాక్షన్తో యూ లివ్ ద థియేటర్స్. ఓ సూపర్. సో మీరేం చెప్తారు ఫైనల్ గా? నాకు ఆయన తిడుతున్నారో పొగుడుతున్నారో నాకు ఎప్పుడు అర్థం కాదండి. నిదానంగా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాను. మేము
జబర్దస్త్ ప్రోగ్రామ్కి వెళ్తే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాం. చక 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 చెప్పేసింది. అంటే స్పాట్ లో తప్ప తిరిగేస్తుంది. ఇంత షార్ప్ అంటే ఇంకా ఖచ్చితంగా ఆల్రెడీ వీళ్ళు చెప్పింది నేను చెప్పాల్సి వస్తుందండి, లేదంటే చెప్పిందే చెప్పినట్టు ఉంటుందని కొంచెం దాన్ని అలా చేంజ్. మంచిదే కదా, మీ అందరినీ సేవ్ చేస్తుంది. ఇట్స్ గుడ్ అండి, అది ఉండాలి. శివాని గారి పార్టీకే ఓటేయండి. హే భగవాన్ కి రైట్ నౌ హే భగవాన్ కి వేస్తాం మేమందరం. థ్యాంక్ యూ. సో హే భగవాన్ గురించి వన్ లాస్ట్ వర్డ్ మీరేం చెప్తారు? హే భగవాన్ మీకు హే భగవాన్ విల్ మేక్ యూ షాక్, విల్ మేక్ యూ లాఫ్, విల్ మేక్ యూ ఎమోషనల్. ఓ సూపర్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో మేము ఆల్రెడీ ఈ 3 ఎమోషన్స్ నేను ఇక్కడ ఫీల్ అయ్యాను కాబట్టి డెఫినెట్లీ అక్కడ అందరూ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.